బాగుంది సార్ బాగానే ఉంది పథకాలు ఎలా ఉన్నాయి సార్? బాగున్నాయి అందరికి అంతా ఉన్నాయి సార్. అందరికీ మరి ఒకటే పార్టీకి ఇస్తా ఉన్నారు ఈ పథకాలు వచ్చేసి అని చెప్తా ఉన్నారు. ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి పథకాలు అందుతున్నాయని ఎవరు చెప్పినది ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఇంకా మామూలుగా ఆరోపణ చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఇంకా ప్రతిపక్షాలు ఎందుకు చేయరు ఆరోపణ? మరి పథకాలు ఇచ్చేసి ప్రజలు సోమరిపోతులు అవుతా ఉన్నారనే ఇంకా బాగానే ఇప్పుడు తల్లిని వందన పెట్టాడు కదా, తల్లి వందన మెనఫెక్టులో వాళ్ళు కారా మళ్ళీ శ్రీలంక మధ్య తయారవుతుంది అన్నాడు కదా, ఇప్పుడు ఎట్లా పెట్టినాడు? ఇంక రెండో శ్రీలంక అవుతుంది కదా. మరి రాష్ట్రాన్ని కూడా అప్పులు పాలు చేస్తున్నారు జగన్మోహన్. ఏమి రాదు ఏదో పని ఆయన చేయలేదా? మచ్చులో చేసినాడు ఆయన కూడా. ఆయన కూడా ఇవే నా చివరి ఎన్నికలు ఒక ఛాన్స్ ఇవ్వండి, ఇంతకంటే బాగా చేస్తానంటా ఉన్నాడు. ఏం చేశారు అంతే? ఇంతకుముందు నువ్వు 600 వాగ్దానాలు ఇచ్చినాడు, ఒకటి కూడా నెరవేర్చినాడా? నెరవేర్చి అని చెప్తా ఉన్నాడు. ఎవరు నేర్చినాడు? ఎవరినైనా అడుగుపో పోయి. ఆడవాళ్ళ పసుపు తీసి అందుకనే పున్నారు వాళ్ళు. రైతులు రుణమాఫీ కూడా చేశానని చెప్తా ఉన్నాడు. యారేదో ఇంకా ఇన్న రైతు ఉన్నాడు చూడు, అడుగు రైతులు ఏమన్నా రుణమాఫీ చేసినాడు అడగమను. మరి ఇప్పుడు మేనిఫెస్టోలో 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తానని చెప్తా ఉన్నారు. ఏంది ఇచ్చాడు? ఒక్కసారి ఇచ్చా అవుతారా ఎగనామాలే? బస్సు సర్వీసు వాళ్ళు ఫ్రీ అంటున్నారు, బస్సులో దివాళీ చూస్తుంది అది. ఆర్టీసీ ముందుకు రాదు అది. మరి బడికి వెళ్ళే పిల్లలకు కూడా నేను వస్తేనే ఇంతమంది ఉన్న చదివిస్తానని చెప్తా ఎవరు ఇంట్లో తల్లిదండ్రులు 2 పిల్లలు ఉంటే చదివి లేకున్నారు. ఏంది చదివిస్తారు? ఊరికే మాట్లాడాలంట అంతేనా? అయిపోయినా మాటలు చెప్తే అయిపోయినా దానికి అమలు పరచాలా? వాడు చేస్తే తల్లిదండ్రులు 2 పిల్లలు ఉండారనుకో, ఒక పిల్లనికి ఒక రకము, ఒక పిల్లనికి ఒక రకం చూస్తాడు చెప్పేది. మళ్ళీ ఇప్పుడు ఇద్దరికి సరిసమానం చేయలేడు కదా, ఇంకా ఎట్లా చేస్తాడు రాష్ట్రాన్ని? మరి నేను వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. 20 లక్షల వాడికి 1 లక్ష ఇవ్వలే. ఎందుకు ఇస్తాడు? మరి జాబ్ రావాలంటే బాబు రావాలంటే ఇంతకుముందు వచ్చింది కదా, జాబ్ రావాలంటే బాబు రావాలని వచ్చినాయి కదా ఉద్యోగాలు, 1 కోటి ఉద్యోగాలు వచ్చినాయి. మరి నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానని చెప్తా ఇచ్చినాడు కదా. నిరుద్యోగ వృత్తి ఉంటే ఇంతకుముందు ఇచ్చినాడు కదా, ఇంక ఇప్పుడు ఇస్తాడు అంతే. ఎలక్షన్ ఒక 2 నెలలు ఉండగా ఇస్తాడు, అవతల ఇయ్యడు. మరి సైకో పోవాలి, సైకిల్ రావాలని ఆయన అంతకంటే డబుల్ సైకో ఆయన. మరి ఆయనకి ఇవ్వరంటారా ఛాన్స్? అది ఏం మేము ఎట్లా చెప్తాం? అది ప్రజలు ఇష్టం, అది ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎట్లా చెప్పేది అది. మరి పవన్ కళ్యాణ్ కూడా ఆయన నాకు ఛాన్స్. పవన్ కళ్యాణ్ సినిమాలకు పనికొచ్చాడు కానీ రాజకీయంగా పనికిరాడు. ఎందుకు బాబాయ్? ఎందుకు అంతే పనికిరాడు? ఆయన తిరుగుతా ఉన్నాడు ఇప్పుడు ప్రజల్లో. అది వారాహి యాత్ర అంటే ఏమి? పంది యాత్ర. వారాహి యాత్ర అంటే ఏమి? పంది యాత్ర. వాడు పేరు ఎట్ట పెట్టినాడు చూడు, అది వారాహి యాత్ర అంటే పంది యాత్ర. జనసేన యాత్రనే పెట్టు. ఏమైనా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ? ఆయన ఇంతకుముందు గెలిచినాడు కదా, 2 సార్లు నిలబడి, మళ్ళీ గెలుస్తాడు. ఈసారి జగన్ ఎలా గెలుస్తాడో చూస్తానని చెప్తా ఉన్నాడు ఆయన. సరే గెలిచినప్పుడు చూస్తారు కదా వాళ్ళు. ఎలా ఉంది జగన్ పరిపాలన? బాగుంది. ఏ విధంగా బాగుంది అనుకుంటున్నాను? అన్ని విధాలుగా బాగుంది. సపోజ్ అంత దూరం ఎందుకు, నా వరకు నేను చూసుకునే కూడా నాకు రైతు భరోసా పడుతుంది, వైఎస్ఆర్ చేయూత పడుతుంది, నాకు మత్స్యకారుల పింఛన్ వస్తుంది. బాగుంది ప్రభుత్వం. మరి ఒకటే పార్టీకి ఇస్తా ఉన్నారు ఈ పథకాలు వచ్చేసాక? అదంతా వాళ్ళు అనుకుంటున్నారు, అపోహ అదంతా. పార్టీలకు అతీతంగా అన్ని, ఈ కులం అనకుండా ఆ కులం కూడా, ఆ పార్టీ ఈ పార్టీ కూడా అన్ని పార్టీలకు ఇస్తున్నారు. మరి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్. అప్పుల పాలు చేస్తున్నాడు పెడుతున్నాడు. వాళ్ళు వచ్చినా కూడా అప్పుల పాలు చేయకుండా వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి పెడతారా? వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి కూడా వాళ్ళు అప్పులు చేయాల్సిందే కదా, వాళ్ళు అప్పులు చేయాల్సిందే, ప్రజల మీద దుద్దాల్సిందే. అది అంతే. మరి సోమరిపోతులు అవుతారు. సోమరిపోతులు అవుతారు. ఎందుకు అవుతారు సోమరిపోతులు? చేసుకుంటే పని చేసుకుంటున్నారు, పథకాలు వస్తున్నాయి, పథకాలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు నా చివరి ఎన్నికలు ఒక ఛాన్స్ ఇవ్వండి, ఇంతకంటే బాగా చేసినాడు కదా. ఇంతకుముందు 14 ఏళ్ళు చేసి ఏ ముద్ర ఇచ్చినాడు చెప్పు? హైదరాబాద్ డెవలప్మెంట్ చేసిన ఆ డెవలప్మెంట్ హైదరాబాద్ చంద్రబాబు చేసినాడా? చంద్రబాబు కంటే ముందే చేసేవాళ్ళు. దాని డెవలప్మెంట్ ఏపీ కావాలంటే బాబే రావాలని అంటా ఉన్నారు. బాబు వచ్చినా ఏం చేయలేడు, ఎవరు వచ్చినా ఏం చేయలేరు. చేసినాడు, సింగపూర్ చేసినాడు కదా. ఇప్పుడు అమరావతి కూడా డెవలప్మెంట్ ఎలాంటి లేదు, అలాంటి డెవలప్మెంట్ కావాలంటే బాబు రావాలని అంటా ఉన్నారు. అన్నీ అపోగా వీరంతగా అనుకుంటున్నారు తప్ప వేరేది ఏమి లేదు. ఎవరు వచ్చినా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత ఎవరు చేయలేరు కూడా. చిన్న వయసులో అయినా కూడా బాగా చేస్తున్నాడు. నెక్స్ట్ ఎవరు ఛాన్స్? జగన్మోహన్ రెడ్డి గారికి ఛాన్సు. ఎందుకనంటే ఉన్నాయి, పథకాలు అందుతాయి, ప్రతి ఒక్కరికి పొందుతున్నారు, ఎవరు చూసినా కానీ అనుకుంటున్నారు, అన్నీ బాగున్నాయి. బ్రహ్మాండంగా జగన్ పరిపాలన బాగుంది. ఏ విధంగా బ్రహ్మాండం అనుకుంటున్నాం? ఏ విధంగా అంటే రేషన్ బియ్యం ఇంటి దగ్గరికి వస్తున్నాయి, రైతు భరోసా ఇస్తున్నాడు, అమ్మ ఒడి ఇస్తున్నాడు,
పింఛన్లు ఇస్తున్నాడు బ్రహ్మాండంగా. ఈ పథకాలు అందరికి అంతా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి టీడీపీ లేదు, వైఎస్ఆర్ లేదు, అందరికి ఇస్తున్నాడు. సీసీ రోడ్లు వేసినాడు, బ్రహ్మాండంగా చేసినాడు. మరి పథకాల వల్ల సోమరిపోతులు అవుతా ఉన్నారు. ఏమి ఎందుకైతారు సమరపోతులు, ఎందుకైతారు? ఏం కాడలే. మరి రాష్ట్రాన్ని కూడా అప్పులు పాలు చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చి. ఇంతకుముందు ఆయన చంద్రబాబు కూడా అప్పులపాలే పెట్టిపోయినాడు కదా, ఈయన పథకాలు ఇస్తున్నాడు కాబట్టి బ్రహ్మాండంగా ఉంది. మరి గతంలో ఎలా ఉండేది బాబాయ్? గతంలో ఏం ఇప్పుడే బాగుంది. గతంలో టీడీపీ ప్రభుత్వం ఏం అందలే. ఎందుకంటే టీడీపీ లేదు, వైఎస్ఆర్ లేదు. అప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు. మరి అంతకుముందు నేను ఎక్కువ పథకాలు ఇచ్చానని చెప్తాను. ఏమి ఇవ్వలే. ఆయన ఎక్కడ ఇచ్చినాడు, ఎవరికి ఇచ్చాడు? ఆయన వాళ్ళకి ఇచ్చుకున్నాడు. అప్పుడు చంద్రబాబు వాళ్ళకి ఆఫీసుల చుట్టూరు నెల 2 నెలలు పడుతున్నది. ఇప్పుడు సచివాలయాల కాడ ఈరోజు పోతే మధ్యాహ్నానికి అయిపోతుంది. మరి ఆయన కూడా ఇదే చివరి ఎన్నికలకు ఛాన్స్ ఇవ్వండి. ఏమి ఇచ్చినా వేస్ట్. అప్పుడు చేయలేడు, ఇప్పుడు ఏం చేస్తాడు? ఎంతకంటే బాగా చేస్తాను జగన్. ఏం చేయలేడు ఆయన. అది రాజశేఖర రెడ్డి కొడుకు వల్ల ఆయనకే అవుతుంది, వేరే వాడికి ఛాన్స్ లేదు. మరి ఇప్పుడు ఆయన 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తాను సంవత్సరానికి. అప్పుడు వెళ్ళినాడు, ఇప్పుడేమి ఇస్తాడు? అప్పుడు ఆ ప్రభుత్వంలో వెళ్ళినాడు, ఇప్పుడేమి ఇస్తాడు? ఆయన ఏమి ఇవ్వలేడు. మరి బస్సులలోకి వెళ్ళకి కూడా లేడీస్కి ఫ్రీ టికెట్లు అని చెప్తాను. చేయలేడు, ఏం చేయలేడు. చేసి ఆయన చూపలేడు కదా, చూపెట్టమని తెలుసు. అది అధికారంలోకి వస్తేనే కదా ఆయన చేసి రాలేడు కదా, ముందు అధికారంలోకి రాలేడు కదా. ఎందుకని బాబాయ్? ఎవరేస్తారు? ఆయనకు నమ్మి ఎవరు వేయరు ఓటు. నమ్మకుండా 14 సంవత్సరాలు చేశారా? అప్పుడు ఏదో చేసినందుకు ఏం చేసినాడు? ఆయన ఏం చేయలే. మరి జాబ్ రావాలంటే బాబు రావాలి. ఏ జాబులు ఏమి ఇచ్చినాడు? ఏమి ఇవ్వలేదు. నేను వస్తే నిరుద్యోగులకు 3000 ఇస్తాననేసి నిరుద్యోగ వృత్తి అని చెప్పి ఎక్కడ ఇవ్వలేడు ఆయన, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేడు. మరి నెక్స్ట్ ఎవరు వచ్చి జగనే సీఎం. ఏ విధంగా 10,000 రూపాయలు ఇస్తున్నాడు భయ్. మరి మీ వెంటనే లంచాల పరంలో వసూలు అవి ఎవరు చేయడం లే. మామూలుగా వాళ్ళు తినేది వాళ్ళు తింటారా, మేము తినేది తింటాం. మాకు జగన్ పరిపాలన బాగుంది భయ్. వేస్ట్ వేరే వాళ్ళ. చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు భయ్? రైతు భరోసా, రైతు రుణమాఫీ అని 1,00,000 చెప్పినాడు, 1 రూపాయి చేయలే. ఏం పడింది భయ్ బాబు? ఏం పసుపు కుంకుమ ఇచ్చానని చెప్తా ఉంది. ఉత్తరే నేనే ఇస్తున్నా 18,600 ఒక్కటేసారి ఇస్తున్నాడు కదా. సంవత్సరం ఒక్కసారి వేసినాడు 5 ఏళ్ళలో. జగన్ పర్వ బ్రహ్మాండంగా ఉంది భయ్. మరి ఇప్పుడు సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తానని కూడా అవన్నీ డబ్బా. చంద్రబాబు నాయుడు డబ్బా, ఆయన కొడుకు డబ్బే. మనకు నెలకు 10,000 ఆటో డ్రైవర్లకు, ఆడోళ్లకు 18-45 ఏళ్ళది రుణమాఫీ వచ్చేసి 18,000 చెప్పినాడు, అది వేస్తున్నాడు. అమ్మ ఒడి చెప్పినాడు, వేస్తున్నాడు. నీది తప్పులుంటే ఎవరు వేయరు. జగన్ బ్రహ్మాండంగా ఉంది భయ్. జగన్ బైకి ఓటు భయ్. మరి ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు బస్సులలో ఫ్రీగా ఉత్తది అన్ని డబ్బా. బాబు మాటలు నమ్మకూడదు. 14 సంవత్సరాలు ఏం చేసినాడు? 1,00,000 రుణమాఫీ ఎవరు చెప్పినారు? 1 రూపాయి చేయాలి. ఎందుకు? ఆ బండ్లు ఎవరికి ఇవ్వాలి? అవి తీసుకుపోయి నువ్వు చెప్పులే. బాబు పోయి చెప్పినాడు 1,00,000 చేస్తాడు. ఎవరు చెప్పినారు? కరెక్టా కదా? జాబ్ రావాలంటే బాబు రావాలంటే ఉన్నారు. ఎవరికి కావాలా జాబు? ఆటో ఎక్కితే చాలు మాకు, అంతే. ఎవడు జాబు చేసినాడు ఎవరు లేడు భయ్. మరి నెక్స్ట్ మాకు నచ్చేదే వాళ్ళు. జగనే కావాలి మాకు. జగన్ అన్నిటికీ బాగా వేస్తున్నాడు. ఏమేం చేశాడు పెద్దమ్మా? అమ్మఒడి వేసినాడు, రైతు భరోసాలు వేసినాడు, మళ్ళా ఈ రుణమాఫీ చేసినాడు పొదుపు దాంట్లో. బాగా మీకేమేమి వస్తా ఉన్నాయి పెద్దమ్మా? నాక 45 ఏళ్ళ పింఛన్ అది ఇస్తున్నాడు, 18,700. మళ్ళా రైతు భరోసా మాకు 13,500 పడుతుంది, మోడీని కలిపి. ఇంకా మళ్ళీ ఇది రుణమాఫీ డబ్బులు మంచిగా 5,000 లెక్క టిప్పుకి 3 మాటలు పడింది, ఇంకొకసారి పడాలి. అన్నీ బాగానే ఉండాలి. మరి ఎంతమంది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎట్లా ఉంది పెద్దమ్మా? ఆయన అంటే స్కాలర్షిప్ 1,200 వచ్చేది కానీ పిల్లలకు రానిలేదు. ఈయననే మేలు బీద వాళ్ళకి అన్నిటికీ. మరి ఆయన ఇప్పుడు మీకు వస్తే 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తానని చెప్తా ఉన్నారు కదా పెద్దమ్మ, ఆయనకి ఇస్తారా ఛాన్స్? మేము జగన్కే వేస్తాం. ఎందుకని పెద్దమ్మ అట్లా? బీద వాళ్ళని పైకి తెచ్చున్నాడు కదా, అందుకు జగన్కే వేస్తాం మేము. మరి మీరు బస్సులలో తిరిగే కూడా ఫ్రీ టికెట్లు అని చెప్తా ఉన్నాడు ఆయన. ఇంకా వెళ్ళ ఒకసారి అట్లా చేసి, ఒకసారి ఏం చేసినాడు పోయినసారి అన్నీ తెప్పించాను, రుణమాఫీ చేశాను పొదుపులని, ఒక్క రుణమాఫీ కానీ చేయలేదు. మరి పసుపు కుంకుమ ఇచ్చారని చెప్తా ఇచ్చారంటే వడ్డీ ₹1.5 వడ్డీ వీణ పెట్టి పసుపు కుంకుమ 10,000 ఇచ్చినది, అందుకు ఏం అవసరం లేదనుకున్నా. జగన్ పరిపాలన 100% రైట్గా ఉంది. జగన్ ఏ విధంగా రైతు అనుకుంటున్నారు? ఏ విధంగా రేటు? పిల్లలకు బడి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాడు, ఏమి మెరిట్ మార్కులకు డబ్బులు ఇస్తాడు, కార్డులు ఇస్తాడు, సలాం ఇచ్చాడు, ఇంట్లో సలాలు ఇచ్చాడు. ప్రభుత్వం ఈజ్ వెరీ గుడ్. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు సూపర్గా ఉన్నాయి. అందరికి అంతా ఉంది. నవరత్నాలు అందరికి అందుతున్నాయి. మరి ఒకటే పార్టీకి ఇస్తా ఉన్నారు ఈ పథకాలు అనేసి అంటా ఉన్నారు. ఒకటే పార్టీ జగన్ చెప్పినాడు నవరత్నాలు అమలు చేస్తానని, అమలు చేసినాడు, ఇస్తాడు అందరికీ. రైటు. మరి సోమరిపోతులు అవుతున్నారు ఈ పథకాలు. ఎందుకు సమర్పు యాక్టివ్గా ఉన్నారు. ఈజ్ నాట్ ఇల్నెస్.
ఇస్ బ్రైట్, బాగా యాక్టివ్గా ఉన్నారు. మరి రాష్ట్రాన్ని కూడా అప్పులు పాలు చేస్తాను. అప్పుల పాలు ఎందుకు చేస్తారు రాష్ట్రం? జగన్ ఏమన్నా తిక్కోడా అప్పుల పాలు చేయడానికి? దట్ ఈస్ సీఎం. రైట్ రూలింగ్. మరి గతంలో ఎలా ఉంది సార్? గతం అది అప్పుడు జనాభా తక్కువ, ఇప్పుడు జనాభా ఎక్కువ. మరి ఆయన కూడా ఇవే నా చివరి ఎన్నికలకు ఛాన్స్ ఇవ్వండి అన్నాడు. మళ్ళీ ఇప్పుడు జగన్ కంటే ఆయన ఎక్కువ ఇస్తా అంటున్నాడు. మొగ్గు చూపుతారు జనాలు ఎక్కడిస్తే అక్కడ మొగ్గు చూపుతారు. ఇప్పుడు 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తానని కూడా చెప్తా ఉన్నారు. 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తానని ఎవరు చెప్పలేదు కదా, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో పెట్టలేదు. 3 సిలిండర్లు చెప్పారు. 3 సిలిండర్ అంటే 1 ఇయర్కు అట్ట కాదు. 1 ఇయర్కి కర్ణాటకలో ప్రతి మంత్ 1 సిలిండర్ ఇస్తాడు. చంద్రబాబు నాయుడు ఇచ్చేది ఏముంది? కర్ణాటకలో ప్రతి మంత్ 1 సిలిండర్ ఇస్తాడు. లేడీస్కు వెళ్ళేకి కూడా బస్సులలో ఫ్రీ చార్జెస్ అని కూడా చెప్పారు. చెప్పలేదు, చంద్రబాబు నాయుడు చెప్పలేదు. మరి నెక్స్ట్ ఎవరు వస్తారు అనుకుంటున్నారు? నెక్స్ట్ ఎక్కువ వచ్చేది జగన్ ప్రభుత్వమే. ఎందుకని అలాగే? ఏ విధంగా అంటే జగన్ పైన జగన్ 60,000 ఇళ్ల స్థలాలు ఇచ్చినాడు. అమరావతిలో 60,000 స్థలాలు ఇచ్చిన సీఎం లేడు. ఒక్క విజయవాడలో 60,000 స్థలాలు పట్టాలు ఇచ్చినాడు. 40,000 బిల్డింగ్లు కట్టించాడు. 47,000 బిల్డింగ్స్ ఇక్కడ నుంచి వచ్చింది. ఇంకా జగన్ ఎవరికేస్తారు? మంచిగా ఉంది, హ్యాపీగా ఉంది. ఏ విధంగా హ్యాపీ అనుకుంటున్నాం? అన్ని పథకాలు వస్తున్నాయన్న మనకు. ఏమేమి వస్తా ఉన్నాయో నీకు? మా పిల్లలకి డిగ్రీ అయిపోయిందన్న, డిగ్రీది వస్తుంది. మళ్ళీ వచ్చి మాకు టైలర్ది వస్తుంది. మళ్ళీ వచ్చి మా వాహన మిత్ర పడుతుంది. అంతే 3 పథకాలు పడుతుంది. మరి సోమరిపోతులు అవుతా ఉన్నారు ఈ పథకాలు తీసుకుని అంటా ఉన్నారు కదా. అది ఎవరంటారో మనకు తెలియదు అన్న. టీడీపీలో సరిపోయిన వాళ్ళు చెప్తే మనం ఏం దానికి చెప్పడానికి లేదు. ప్రతి పథకానికి మనకు లబ్ధి కొనుక్కుతున్నాం కాబట్టి మనం చెప్పడం పద్ధతి కాదు అది. మరి రాష్ట్రం కూడా అప్పులు పాలు చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత. ఇంకా రకరకాల వాళ్ళు చెప్పుకునే పార్టీ ఉంటుంది, మనం అది చెప్పకూడదు. నేను చెప్తాను కదా, ఇదే ముందే బనాన్పల్లె టీడీపీ అంటే పక్కా. మనం ఏం మాట్లాడడానికి లేదు, ఏం చేయడానికి లేదు. మరి గతంలో ఎలా ఉండేది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు? మనకు రుణమాఫీ గత ప్రభుత్వంలో 1,00,000 రుణమాఫీ చేస్తానే మనకు చేయలేకపోయినాడు ఆయన. ఏం చంద్రబాబు నాయుడు అప్పట్లోనే మనకు చేయలేకపోయినాడు. 50,000 వరకు కూడా మనకు చేయలేకపోయినాడు. ఈసారి వచ్చినప్పటి నుంచి మాకు రైతు భరోసా కూడా పడుతుంది. మనకు లబ్ధి కొనుక్కున్నాం మేము. ఇప్పుడైతే మ్యాటర్లతో ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఇప్పుడు చెప్తా ఉన్నాడు ఆయన, నేను వస్తే రైతులకు 20,000 ఇస్తాను, గిట్టుబాటు ధర కల్పిస్తా అని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అదెల్లా కాని పంచాయతయ్యా. వాడిని హామీలు చెప్పినాడయ్యా. యాదే చేసినాడు, 15 ఏళ్ళు చేసినాడు. హామీలు చేసినాడు, ఒక్క పథకం అన్నా హామీలు చేసినాడా? రైతుకు రుణమాఫీ చేసి 6 రోజుల పసుపు కుంకుమ ఇచ్చాను. ఏం చెప్పినాడు? ఊరు చెప్పినాడు, సెల్లులు ఇస్తాడు, ఇచ్చినాడావా? మీకు తెలియదు ఏముంది? ఊరు ఉన్నాయని విషయాలు చెప్పకూడదయ్యా. చేసి చూపించాడు పాలేగాడు. నీకు ఇస్రాకి ఇచ్చినామని చెప్పకూడదు. అన్నం పెట్టినోడు మనగాడు. మనకు అన్ని పథకాలు పడుతున్నాయి, మనం అన్ని లబ్ధిగా ఉంటున్నాం. ఆయన ఏమి ఇచ్చినాడు? మీరే మైక్ పెట్టి అడుగుతున్నారు కదా, మీరే అడగండి. ఒక్కసారైనా ఏ పథకం అయినది మనకు లభిందో అడగండి. మరి ఇప్పుడు 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తాను నేను అధికారంలోకి వచ్చని చెప్తాను. అదెల్లా ఫేస్బుక్ ఇవెల్లా రాని మాటలు. గత ప్రభుత్వంలో ఈ మాటలల్లా కట్టిపెట్టి పక్క వాదింగేటి. ఆయనకు సీట్ వస్తే 4 ముక్కలు లెక్క చెప్పేస్తాడు. సీట్ మీద వస్తేనే 7 కళ్ళు వీడికి వస్తాయి ఆయనకు. ఇవెల్లా ఉత్తమ మాటలు. మరి నెక్స్ట్ ఎవరు వచ్చి ఛాన్స్ ఉందంటారు? జగన్ సారే ఇంకా ఏం లేదు మనకు. తింటాం దేవుని వల్ల బాగున్నాం అంతే. ఏం లేదు. ఏమేమి వస్తా ఉన్నాయి బాబాయ్ నీకు? ఏం లేదు, పింఛన్ వచ్చేది నాకు. ఏం లేదు, పొలాలు ఇలా లేవు. టైంకి ఒకటి కంపల్సరీ ముట్టుతాను. మరి 5వ ఇంటిగా తారీఖు ఇస్తా ఉన్నారనేసి ఆరోపణలు వస్తా ఉన్నాయి. అది బేకారం వాళ్ళు. మాకు మాత్రం ఒకటి తెల్లాడదామని వచ్చి ఇచ్చేస్తాడు. మరి గతంలో పింఛన్ ఎలా తెచ్చుకునేవారు? పంచాయతీ పడి పోయి తీసుకుంటానేమో, నిలబడి అల్లాడుతాను నేను. ఇప్పుడు బాగున్నది పర్లేదు దేవుని. మరి గతంలో ఇన్ని పథకాలు ఉన్నాయి బాబాయ్? ఏడున్నాయి పథకాలు లేవు, ఎదగాలి లేవు. ఇప్పుడే బాగుండేది. ఇప్పుడు బాగా తిల్లాడుతున్నాం, బాగా తింటున్నాం, చేస్తాం. మరి చంద్రబాబు నాయుడు ఆయనే 500 ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడు? ఏ పథకాలు ఉన్నాయి? ఏం పథకాలు లేవు. ఇంతకంటే ఎక్కువ ఇస్తాను గెలిపించాను అంట. ఉత్త మాటలు బేకారు. నెక్స్ట్ ఎవరు రావాలంటే నెక్స్ట్ వస్తాడు జగన్ వస్తాడు. ఎవరు వస్తారు? ఎవరు ఎందుకని అంటారు మంది అంటారు. ఇంకా సరిపోయిన మస్తు చెప్తున్నారు. జగన్ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. ఏ విధంగా బ్రహ్మాండం? అన్ని విధాలా బాగుంది. పథకాలు ఎలా ఉన్నాయి? దర్జా ఉన్నాయండి పథకాలకు. కానీ ఆయన పరిపాలనే అట్లా అటాసంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఇటువంటి వాడు ఇంకా 10 ఏళ్ళు ఉండే మనకు
ప్రజలు బాగుపడతారు. మరి చంద్రబాబు నాయుడు ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతా ఉన్నాడు. ఒక్క ఛాన్స్ వానికి ఇచ్చిన దండగే. ఎందుకని బాబాయ్? పెద్ద మోసగాడు డకాటి. అది చేసేదంతా దొంగ వ్యాపారం. వాని సంసారం సగపెట్టుకోనికే సరిపోతుంది కానీ ప్రజలకు ఏం చేసేదేం లేదు. చేశానని చెప్పాడు, గతంలో చేశానని చెప్తాను. మస్తుగా చెప్తున్నాడు. ఏం చేయాలి చెప్తే నేను కూడా చెప్తా. నేను ఆడ ఇది పెడితే ఈడ ఇది పెడితే అని అంతా ఒట్టిది, అంతా దొంగ. ఇచ్చే పసుపు కుంకుమ ఇచ్చి ఆడలను ముండం ఇచ్చి ఇంకా నెల వాళ్ళు ఈ పొద్దుటికి బ్యాంకులో నుంచి గడపడానికి లేదావా. అంతా ఆయన చేసిన భాగ్యం. అంతేనా? మరి ఇవేనా చివరి ఎన్నికలు ఒక ఛాన్స్ ఏంటి, ఇంతకంటే బాగా చేస్తానని చెప్తా ఉన్నాడు ఆయన. అది ప్రజల ఇష్టం ఉండాల. రాలేడు ఇతడవా, తనే గెలుచుకోనికి బరువు ఇతడవా. మరి 3 సిలిండర్ ఫ్రీగా ఇస్తాను సార్ నేను అధికారంలో. అన్ని మచ్చుగా చెప్తామా వెళ్ళ చెప్పినేటి వల్ల ఇస్తారా? మళ్ళీ ఒక్క మాట మీద నిలకడగా నిలబడినది ఈ వైఎస్ఆర్ కుటుంబంలో జగన్ ఎక్కడే. చెప్పినట్టు కరెక్ట్గా చేస్తున్నాడు. మరి నెక్స్ట్ ఎవరు వచ్చి? నెక్స్ట్ జగనే వస్తాడు. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తావు బాబాయ్? అది ఇంకా చంద్రబాబు నాయుడు అంతే, పవన్ కళ్యాణ్ అంతే. ఎలా బాబాయ్, ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు కదా. అయితే ఏం చేయాలా? ఏ విధంగా మాట్లాడేది తెలియదు, ఎట్లా మాట్లాడి ఎవరితో ఏం ఆకర్షణ కట్టుకుని ప్రజలను ఆకర్షణ కట్టుకుంటే ఎవరమే లేదు ఆ మనిషి దగ్గర. పవన్ దగ్గర తోలు తెచ్చా, టాటా తెచ్చా అంతా ఈ విధంగా నువ్వు బెదిరించే ప్రజలు నీకు ఓటేస్తారా? ప్రజలకు ఏది పొద్దువో అయ్యా అప్ప అని చెప్పి అడుక్కో. ఏదో నాకు ఒక తూరు ఛాన్స్ ఇయ్యరి, నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పినా ప్రజలు నమ్ముతారు. తోలు తెచ్చా, తాట తెచ్చా, వాడు ఈడ అంటే ఎవరు వలుకుతారు, ఎవరు ఓట్లేస్తారు? జగన్ గద్దె దించుతా అని చెప్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్. జగన్ని గద్దె దించుతారా అని సీఎం మచ్చుగా చెప్తాయి, మచ్చుగా అంటుంటారు. కుక్క సింహాసనం ఎక్కాలంటే ఎక్కలేదు చూడు. అది ఎలా ఉంటారు జగన్ పరిపాలన? జలం పాలన ఇప్పుడు చెప్పాలనుకుంటే జగన్ది బాగానే ఉంది. ఏ విధంగా అంటే ఆయన అన్ని పథకాలల్లో చెప్పినట్టువన్నీ నెరవేరుస్తున్నాడు. చంద్రబాబు నాయుడు హయాంలో మేము కూడా ఆయనకు బలపరిచినాము. అయితే ఆయన రుణమాఫీ చేస్తానని, బంగారు లోను ఇడిపి ఆకుమని, ఇంటికి వస్తుంది అని చెప్పి నానా అన్నీ చెప్పి పట్టి చేయలేదు. చాలా ఇబ్బంది పడినాము. 3 సంవత్సరాలు వడ్డీ మొదలు అన్నీ కట్టుకుని తప్పదు. కానీ ఆయనది నమ్మకం లేదు. ఎందుకని బాబాయ్ అలా? ఎందుకనాలంటే చేసేవాడు కాదు, చెప్తాడు కానీ చేసేవాడు కాదు. మరి ఇప్పుడు 3 సిలిండర్లు కూడా ఇస్తానని అంటాడు, 3 అంటాడు, 4 అంటాడు, 5 అంటాడు. ఇలా ఏం లేదు. ఈయన గట్టిగా ఉండేకాడి స్వచ్ఛంగా చేస్తున్నాడు. మనిషి నీతి నిజాతిగా ఉన్నాడు. ఎమ్మెల్యేలకు ఎంపీలలో కూడా స్థానం ఇయ్యలే. తీసుకోవడానికి, దోచుకోవడానికి, చేసుకోవడానికి కూడా ఆయన స్థానం ఇయ్యలే. నీతి నిజాయితీగా పనిచేస్తున్నాడు. కాబట్టి ఆయన మళ్ళీ వస్తాడని కూడా నా దృఢ విశ్వాసం. ఎందుకని చేస్తున్నాడు కాబట్టి ప్రజలకు మేలు చేస్తున్నాడు. ఎంతమంది బీద వాళ్ళు, సన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకా వాళ్ళు మర్చిపోతారా? మరి బాగానే ఉంది, బాగానే ఉంది. ఏ విధంగా బాగుంది అనుకుంటున్నారు? సంక్షేమ పథకాలు అవి బాగానే అందరికీ అందుతున్నాయి. పర్వాలేదు, బాగానే ఉంది. మరి ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతా ఉన్నాయి పథకాలు వచ్చేసి అంతా ఉన్నాయి? లేదా టీడీపీ వాళ్ళకి కూడా అందుతున్నాయి, అందరికీ అందుతున్నాయి. మరి పథకాలు చేసి ప్రజల్ని సోమరిపోతలు చేస్తూ ఉన్నారు కదా. దానికి ఏం చెప్తా ఉన్నా, తీసుకునేటోళ్ళు తీసుకుంటున్నారు. కానీ పాప డబ్బులు పడే లోపల లేట్ అయ్యేసరికి కొంచెం ఇటువంటి మాటలు మాట్లాడుతుంటారు. మరి డబ్బులు మటుకు ఖచ్చితంగా పడుతున్నాయి అందరికీ, అందరు బాగానే ఉంటారు. రాష్ట్రాన్ని కూడా అప్పులు పాలు చేస్తూ ఉన్నారు. అది మనకు తెలుదున్నా, అది ఏం అప్పులు పాలు చేస్తున్నారు? ప్రజలకు మటుకు బాగానే చేస్తున్నారు, బీద ప్రజలకు. మరి గతంలో ఎలా ఉండేదన్నా? గతం కంటే ఇప్పుడు బాగానే ఉంది. మరి చంద్రబాబు నాయుడు ఛాన్స్ ఇవ్వండి, ఎన్నిసార్లు ఛాన్స్ ఇచ్చినారు కదండి, ఏం చేసినాడు? ప్రజలకైతే ఏం చేయలేదు. ఎక్కువ ఇచ్చాను చెప్తా ఉన్నాడు కదన్నా. ఎందుకంటే ఎక్కువే ఇచ్చాను నేను ఉన్నప్పుడు అని చెప్తాను. మాకైతే అందలేదు. అది రైతు రుణమాఫీ ఇచ్చాను, ఆడవాళ్ళ పసుపు ఏం వేయలేదు, మాకైతే వేయలేదు. మాకు జగన్ ఇచ్చేటివి అందుతున్నాయి బాగానే. మరి నెక్స్ట్ ఎవరు వచ్చే ఛాన్స్ ఉందంటారా? నెక్స్ట్ జగనే రావచ్చు. ఎందుకని అంటే మాకు మంచి జరిగింది కాబట్టి మేము అంటాం, బాగానే ఆయన వల్ల జరిగింది కాబట్టి. నా వరకు బాగుంది, నేను ఒకరి వరకు వద్దు. నా వరకు జగన్ పరిపాలన సూపర్గా ఉంది. ఉండోది ఏం లేదు, భయమే లేదు నా వల్ల. పథకాలు ఎలా ఉన్నాయి బాబాయ్? పథకాలు ఇస్తా ఉన్నారు కదా. పథకాలు అన్ని ఇచ్చాడు వదిలేనా, పథకాలు సూపర్గా ఉన్నాయి, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. మీకేమేమి వస్తూ ఉన్నాయి బాబాయ్? నాకు
అమ్మబడి వచ్చానైనా 45 ఏళ్ళు వచ్చానైనా మళ్ళీ ఊరికేం చెప్పాలి అబద్ధాలు. మనకైతే పథకాలు మనకు రెండు అబ్బినాయి, పిల్లలకు ఒకటి ముసలిళ్ళకు ఒకటి అబ్బింది. నా భార్యకు వయసు వచ్చినది కాబట్టి ఉండే విషయం ఇది. అందరికి అంతా ఉన్నాయి బాబా ఈ పథకాలు. ఈ పథకాలు అందరికీ అందుతానైనా అందనోడు వాడు దుర్మార్గుడుగా తీసుకొని అంటే అది పని దుర్మార్గం. అది తీసుకుని అనుకో అది తప్పు మంది మనం తీసుకుంటున్నాం కాబట్టి చెప్తాండ. మరి ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతా ఉన్నాయి పథకాలు, వేరే వాళ్ళకి అందట్లేదు అంటా ఉన్నారు. ఇప్పుడు ఈడ కూడా రెండు వర్గాలు ఉంటాయన్న, నేను చెప్పేది ఏం కాదు. వాళ్ళ మనుషులు వీళ్ళ మనుషులు అనుకోకుండా ఇచ్చినాము కదా. వాళ్ళ మనిషి వీళ్ళ మనిషి అని అందరికీ తీసుకున్నారు, అందరు ఇచ్చినారు. సరిపోని వాళ్ళు కానోళ్ళు ఎన్నో చోట్ల చెప్పుకోవచ్చు, దానికి మనకు అవసరం లే. జగన్ పరిపాలన మాత్రం ప్రతి వానికి అబ్బాలన్నాడు, అది అబ్బింది, అంతవరకు సత్యం. మరి సోమరిపోతులు అవుతా ఉన్నారు ఈ పథకాలు తీసుకుని అంటే ఉన్నారు. సోమరపోతులు అంటే ఆయన ఆలోచనలు ఎట్లంటే డబ్బు తీసుకొని పిల్లలు చదివించుకొని ఇచ్చినాడు. 45 ఏళ్ళ ముసలిళ్ళకి ఏమి ఇచ్చినాడు, కష్టపడతారో లేదో, ఏదో ఈ 10 రూపాయలు వచ్చినాయి, రేపు పొద్దున్న 4 ప్యాకెట్లు బియ్యం వచ్చాయి, 10 కేజీల నూనె వస్తుంది అని ఆలోచనతో ఇచ్చినాడుతున్నా ఆయన. అది నా ఆలోచన. రెండోది అయితే వాళ్ళకి సోమరిపోతుంటే దానికి ఇంకా ఇప్పుడు పిల్లలు చదివించుకోవచ్చు బాగా లక్షణంగా, లక్షణంగా కష్టం చేసుకోవచ్చు, బతకొచ్చు అనే ఆలోచన అయితే బాగుండొచ్చు. నేను అది మరి నెక్స్ట్ ఎవరు వచ్చి ఛాన్స్ ఉందంటే బాబా? నా ఆలోచన అయితే జగన్ ఎత్తాను, 120 ఎక్కువ లేకపోయినా సీట్లు మామూలుగా మెజార్టీ అయితే వానిదే ఉంటుందని నా ఆలోచన. మాకైతే చాలా బాగుందండి జగన్ గారి ప్రభుత్వం. బాగుంది అనుకుంటున్నాను. మాకు అన్ని పథకాలు వస్తున్నాయి జగన్ వారి వల్ల. మాకు అమ్మఒడి వస్తుంది, మళ్ళీ మా భార్యకి మిషన్ కుట్టేది వస్తుంది. చాలా బాగుంది. నెక్స్ట్ సీఎం కూడా అతనే వస్తాడు. ఎందుకని అలా అంటే ప్రజలకు బాగా చేస్తున్నాడు కదా అండి. చంద్రబాబు ప్రభుత్వం కంటే ఈయన చాలా బాగా చేస్తున్నాడు. పథకాలు ఇచ్చేసి ప్రజల్ని సోమరిపోతులు చేస్తా ఉన్నారు. సోమరిపోతులు అంటే అది ఏం లేదు, కరోనా టైంలో చాలా మనకు సాయం చేశాడండి. మరి రాష్ట్రాన్ని కూడా అప్పుల పాలు చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత. ఏ సీఎం అయినా అప్పుల పాలు అయితే చేస్తూనే ఉంటాడండి. ఏ సీఎం అని కాదు, ఎవరైనా ఏం కాదు అట్లా. మరి చంద్రబాబు నాయుడు ఇవే నాకు చివరి ఎన్నికలకు ఛాన్స్ ఇవ్వండి, ఇంతకంటే బాగా చేస్తానంటే రాడండి. అతను అయితే రాడండి. సీఎం జగన్ గారే సార్. ఆయన మోసపూరిత మాటలకి ఎవరు నమ్మరు జనం అనేది. ఇప్పుడు 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తానని కూడా చెప్తా ఉన్నారు. అవన్నీ ఉత్తమ మాటలండి. ఎవరు ఇవ్వలేరు, 3 సిలిండర్లు ఇవ్వలేడు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా 1500 ఇవ్వాలంటే ఎవరి చేత కాదు. అదే బస్సు ఫ్రీ అంటాడు, అది కూడా వేస్ట్, ఎవరు కాదు అది. మరి స్కూల్ పిల్లలకు కూడా ఇస్తాను, నేను ఎంతమందిని చదివిస్తానని కూడా చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఆల్రెడీ జగన్ గారు చదివిస్తున్నారు కదండి. వీళ్ళు ఒక్కరికి ఇస్తా ఉన్నారు, నేను ఎంతమందిని ఇస్తానని చెప్తా ఉన్నాను. ఒక్కరికైనా కానీ ఎంతమందికైనా కానీ ఆ ప్రైవేటు స్కూళ్ళ కాడికి గవర్నమెంట్ స్కూల్లే ఇంకా చాలా మెయింటైన్ చేస్తున్నాడు జగన్ గారు. ఇంగ్లీష్ మీడియం పెట్టారు, స్కూల్ పిల్లలకి డ్రెస్సులు ఇస్తున్నాడు, మళ్ళీ వచ్చేసి ఆహారం పెడుతున్నాడు, అన్నీ చాలా బాగా చేస్తున్నాడు అండి. బాగా ఫస్ట్ క్లాస్ ఉంది. ఏ విధంగా ఫస్ట్ క్లాస్ అనుకుంటున్నా? ఇప్పుడు ఇవి ఇచ్చినాడు కదా నవరాత్రాలు, బాగానే పనిచేస్తుంది, బాగానే ఉంది. ఏమి మంచిగా సంతృప్తిగా ఉంది, మాకైతే బాగుంది, హ్యాపీగా ఉంది మాకు. ఏమేమి పథకాలు వస్తాయి? ఏమేమి పథకాలంటే పిల్లలకు మనకు షూసు, డ్రెస్సు, బూట్లు బాగానే ఇచ్చినాడు. పిల్లలు బాగానే చదువుతున్నారు. ఏమి అమ్మఒడి పడుతుంది డబ్బులు. పరిపాలన బాగుంది జగన్ది. మరి సోమరిపోతులు అవుతా ఉన్నారు ఈ పథకాలు తీసుకుని. ఏం లేదు, పనికి పాలనలు చెప్తుంది అట్లా. ఆయన చేసేది చాలా కరెక్ట్ పని, బాగానే చేస్తున్నాడు. అభివృద్ధి బాగానే ఉంటుంది మన తరపు నుంచి. మరి రాష్ట్రాన్ని కూడా అప్పుల పాలు చేస్తూ ఉన్నారు. అప్పుల పాలు ఏం లేదు, ఇంతకుముందు చంద్రబాబు చేయలేదు అప్పుల పాలు చంద్రబాబు చేసినాడు. ఇప్పుడు ఈయన కొత్తగా వచ్చినాడు కాబట్టి 5 సంవత్సరాలే వచ్చి. ఇప్పుడు ఫస్ట్ 40 సంవత్సరాలు ఆయన చేసినప్పుడు ఆయన అప్పు చేయలేదా? ఇప్పుడు కూడా అప్పు ఉంది ఆయనకు. ఇప్పుడు కొత్తగా వచ్చినాడు, మామూలు అవుతుంది, అప్పు కాకుండా ఎట్టవుతుంది? ఖచ్చితంగా అవుతుంది. మరి నెక్స్ట్ ఎవరు వచ్చి ఛాన్స్ ఉందంటారు? నెక్స్ట్ జగనే వచ్చేది మళ్ళా. ఎందుకని అలా? ప్రజల్లో అట్లా ఉంది, సంపూర్తి ఉంది, ప్రజల్లో బాగుంది, ఏమి అంతా బాగుంది, పర్వాలేదు. బాగా జగన్ పరిపాలన బాగానే ఉందిలే. ఏ విధంగా బాగుంది అనుకుంటున్నా? ఏ విధంగా అంటే ఇవన్నీ చేస్తున్నాడు. ఇంకా రైతు భరోసాలు ఇచ్చినాడు, అమ్మఒళ్ళు ఇచ్చినాడు, అన్నీ చేస్తున్నాడు, బాగానే ఉంది.
మరి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇన్ని పథకాలు పెట్టేసి. అప్పుల పాలు చేస్తా అంటే ఏ రాజు వచ్చినా ఇంకా మామూలే ఇంకా అವೆಲ್ಲ అప్పులు చేస్తారు, ఏం చేస్తారు, ప్రజలకేం చేస్తున్నారు. జగన్ పింఛన్లు ఇచ్చా అన్నీ బాగా చేస్తున్నాడు కదా ఆయనకి. మరి ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళకి అందుతా ఉన్నాయి పథకాలు అనేసి అంటా ఉన్నారుగా. మరి వైసీపీ ఆ పార్టీ వాళ్ళకి అందుతా ఉన్నాయి, వేరే పార్టీ వాళ్ళకి అందట్లేదని అంటా ఉన్నారు. అంతే ఎవరి మాట వాళ్ళు మాట్లాడుకుంటారు. అది గవర్నమెంట్ ఏమో అందరికి ఇస్తుంది, ఎవరిని కాదంటది. అదే తినేటోళ్ళు మంచోళ్ళు అంటారు, తినేవాళ్ళు షెడ్యూళ్ళు అంటారా. మరి సోమరిపోతులు అవుతా ఉన్నారు అనేసి అంటా ఉన్నారు. ఏం సోమరిపోతులు ఏం లేదు, బాగా చేస్తానులే, పర్వాలే. మరి గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎలా ఉంది బాబాయ్? చంద్రబాబు మస్తు చేసినాం, ఆయన చేసే పని ఆయన చేసినాడు, ఈయన చేసేపని ఆయన అడుగుతా ఉన్నాడు, ఇంతకంటే బాగా చేస్తాను, ఒక ఛాన్స్ ఇవ్వమని. చేస్తారు, బాగా చేస్తారు. ఛాన్స్ ఎందుకు చేస్తారు, ఎవరు ఎదుట ఉంటే వాళ్ళు గెలుచుకుంటారు. 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తాను సంవత్సరానికి అని చెప్తా ఇచ్చాడు ఉత్తది, ఎవరైనా అబద్ధాలు చెప్పి గెలుచుకున్నాక అంతే. జగన్ బాగా చేస్తున్నాడు కదా, ఇప్పుడు ఆయన అన్నీ ఇస్తున్నాడు పాపం, ఏం తక్కువ చేస్తున్నాడు. మరి నెక్స్ట్ ఎవరు గెలిచి ఛాన్స్ ఉందంట బాబాయ్? జగన్ ఇస్తాడని. ఎందుకని అలా? జగన్ ఉంది అట్టుంది, ఆయనది అదృష్టం అట్టుంది, పాదం అట్టుంది. జగనే గెలుస్తాడని నమ్మకం ఉంది బాబు. 3 పువ్వులు 6 కాయలు కంది. ఎందుకని అలాగా? పరిపాలన బాగుంది, బాగా చేస్తున్నాడు బీదలకు బిక్కకు. దేవుని దయతో మళ్ళీ ఆయన రావాలని మేము కోరుకుంటున్నాం. అలాగా అంటే ఇంకా ఆయన పరిపాలన అంటే ఉందే, బాగా మంచిగా చేస్తున్నాడు. ముసలులకు ముతుకోళ్ళకు పిల్లలకు బాగా చేస్తున్నాడు దేవుని దయతో. మళ్ళీ ఆయన రావాలని మేము కోరుకుంటున్నాం. మరి చంద్రబాబు నాయుడు కూడా ఇవే చివరి ఎన్నికలు ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఒక ఛాన్స్ ఇవ్వండి, ఇంతకంటే బాగా చేస్తానని చెప్తా ఉన్నాడు. ఆయన చూసినాం కదా 2-3 సార్లు, అంతే కదా, ఏం చేస్తావు. ఇంతకంటే బాగా చేస్తాను, ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తానని చెప్తా ఉన్నాడు ఆయన. ఆయన ఏమో గ్యారంటీ లేదు. ఆయన 14 సంవత్సరాలు చేశాడు కదా బాబాయ్. ఆయన చేసినాడు, ఆయన కొన్ని చేసినాడు, కొన్ని చేయలే. అందుకని మళ్ళీ మేము జగన్ రావాలని కోరుకుంటున్నాం. బాగుంది, తాత బాగుంది. పథకాలు ఎలా ఉన్నాయి తాత? పథకాలు కూడా బాగున్నాయి. మీకేమేమి వస్తూ ఉన్నాయి తాత? ఇందా మీకేమేమి వస్తూ ఉన్నాయి అంటుంది. పింఛన్ వచ్చింది, మామూలుగా అవి ఏంది రైతు భరోసా పడుతున్నాయి, ఎలా పడుతున్నాయి. మరి ఈ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతా ఉన్నారు అనేసి అంటా ఉన్నారు. ఎందుకవుతారు, ఇంటికి సఫర్ అవుతుంది కాదు. మా కల్లా బాగుంది, నేను మిగతా కల్లా ఏమో అందరికి అంతా ఉన్నాయి తాత. అందరికి అంతున్నాయి, పింఛన్ అయితే అందరికి అంతున్నాయి. మరి ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇస్తా ఉన్నారు ఈ పథకాలు అనేసి అంటా ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇస్తా ఉన్నారు ఈ పథకాలు, వేరే పార్టీ వాళ్ళకి ఇవ్వట్లేదు అంటా ఉన్నారు కదా. మరి ఏమో మళ్ళా ఇప్పటికైతే మాకేమో బాగానే వస్తున్నాయి, పింఛన్లు ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. మరి గతంలో ఎలా ఉండేది తాత? గతంలో ఎలా అంటే అప్పుడు ఇవి లేవు కదా, ఇవి పెట్టినాడా మంచి. మరి చంద్రబాబు నాయుడు ఇవే నా చివరి ఎన్నికలు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటా ఉన్నాడు. మరి అప్పుడు ప్రజల్ని ఏమది మనం ఏం చేస్తాం. ఇప్పటికైతే పింఛన్లు ఇంటికి తెచ్చిచ్చారు, అవి భరోసా అనేటివి అవి బ్యాంకులో పడతాయి, అన్నీ బాగానే ఉన్నాయి. మరి నెక్స్ట్ ఎవరు వచ్చే ఛాన్స్ ఉందంటావు తాత? మళ్ళీ ఎవరు వచ్చే ఛాన్స్ ఉందంటావు? జగన్ వచ్చాడు అనుకుంటున్నాం. ఎందుకంత అలా? అవి చేస్తున్నాడు కదా అట్లా. జగన్ పరిపాలన బాగుంది, బాగుంది. ఏ విధంగా బాగుంది అనుకుంటున్నాను? అన్ని బీదలకు బడి పిల్లలకు డబ్బులు 45 ఏళ్ళకి వస్తున్నాడు. బాగుంది. పథకాలు ఎలా ఉన్నాయి తాత? బాగున్నాయండి, బాగున్నాయి. అందరికి అంతా ఉన్నాయి పథకాలు? అందుతున్నాయి. మరి ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అందుతా ఉన్నాయి పథకాలని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి కదా. చెప్పండి. చెప్తానులే, బాగుండదు ఏంటంటే ప్రభుత్వం. మరి పథకాల వల్ల సోమరిపోతులు అవుతా ఉన్నారు అనేసి అంటా ఉన్నారు. ఎవడో పనుకోవాలని ఆయన అంటారు. మరి గతంలో ఎలా ఉండేది బాబాయ్? ఆయనతో రోజు మాట్లాడు. గతంలో ఎలా ఉండేది? తెలుగుదేశం వాడు అమంచి, తెలుగుదేశం అమంచి ఎట్లా మాట్లాడతాడా కాదు బాబాయ్. గతంలో ఎలా ఉండేది అంతకుముందు చంద్రబాబు నాయుడు? అప్పుడు లోకేష్ ప్రచారాలు చేస్తాంటే వాన కూడా రాకున్నది. ఎందుకని అలా? ఎందుకని అలా? ఏమో. మరి నెక్స్ట్
నెక్స్ట్ ఎవరు వచ్చి అంటున్నట్టు బాబాయ్? జగన్ వచ్చాడు. ఎందుకని అలా అంటున్నా? ఎందుకని అలా అనుకుంటున్నావు అంటున్నా? ఆయన ప్రభుత్వం బాగుంది, పాదం బాగుంది ఆయనది. బాగుంది. పథకాలు ఎలా ఉన్నాయి బాబాయ్? అన్ని భద్రంగా ఉన్నాయి. మీకేమేమి వస్తా ఉన్నాయి? మాకు పింఛన్లు వస్తున్నాయి, మా మనవాళ్ళకు అమ్మఒడి వస్తున్నాడు. మరి పథకాల వల్ల సోమరిపోతులు అవుతా ఉన్నారని అంటా ఉన్నారు. అంటుంటారు మామూలే, ఏం కాదు వచ్చేది చేశారు. మరి గతంలో ఎలా ఉండేది బాబాయ్? గతంలో బాగలేదు కాబట్టి అప్పుడు జగన్ వచ్చినాక పరిపాలన బాగుంది అని అంటే. మరి చంద్రబాబు నాయుడు ఇవే నా చివరి ఎన్నికలకు ఛాన్స్ ఇవ్వండి, ఇంతకంటే బాగా చేస్తానని అడుగుతా ఉన్నాడు ఆయన. అడుగుతున్నాడు కానీ ఈయన పథకాలు ఉన్నాయి కదా. ఇస్తారంటారా ఆయనకి? ఇస్తారు. చంద్రబాబు నాయుడు ఏం తెలుసు. మరి ఇప్పుడు ఆడవాళ్ళకి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తానని కూడా చెప్తా ఉన్నాడు కదా. అది చెప్తున్నాడు, చేయొచ్చు, చెప్పలేము కదా. మరి నెక్స్ట్ ఎవరు వచ్చి ఛాన్స్ ఉందంటారు? జగనే చూడాలి. ఎందుకని బాబాయ్? ఎందుకు చేసినాడు కాబట్టి. బాగుందిలే జగన్ పరిపాలన. ఏ విధంగా బాగుంది అనుకుంటున్నారు? ఏ విధంగా మామూలుగా వాస్తవంగా బాగుంది అంతే. అమ్మ ఒడి అన్నీ వచ్చినాయి కదా, మామూలుగా వాస్తవంగా అయితే మనం పర్వాలేదు కదా. పథకాలు ఎలా ఉన్నాయన్నా? ఉన్ని వచ్చిన పథకాలే, వాళ్ళు ఏం చేయగలుగుతారు, మనం చేసుకునే పనులు మనం చేసుకోవాలా అంతే. అందరికి అంతా ఉన్నాయన్న పథకాలు? అందరికీ వచ్చిన వాళ్ళకి అందుతాయి, రాని వాళ్ళకి వాళ్ళు మన ప్రభుత్వం ఏంటంటే అట్లా. ఏమన్నా పార్టీలు చూసి పథకాలు ఇస్తా ఉన్నారా మీకు? ఈ వైఎస్ఆర్సీపీ, టీడీపీ అని పార్టీలు చూసి ఏమన్నా పథకాలు చూసి ఇస్తా ఉన్నారా? అట్లా ఏం లేదులే. మరి సోమరిపోతులు అవుతా ఉన్నారనేసి అంటా ఉన్నారు ఈ పథకాలు. సోమరిపోతులు ఎందుకు గారు, కొందరు కొల్ల మనుషులు కూడా అవుతారు. ఎందుకలా అంటే ఇలా చేసే పనులు బాగాలేవు అనమాట. ఏం బాగాలేవు వీళ్ళు చేసేది? వాళ్ళు ఇచ్చేటేం బాగున్నాయి, సోమరిపోతులు చెట్టే సోమరిపోతులు అవుతున్నారు. వాళ్ళు మనం చేసుకునే పని మనం చేసుకుంటే బాగుంటుంది అంతే. మరి గతంలో ఎలా ఉండేది అన్న అంతకుముందు? ఎప్పటికైనా ఎవరు వచ్చినా ఏం చేయలేరు, మనకు మన పనులు మనం చేసుకోవాలి. ఏదో వాళ్ళు వచ్చే విధానికి మనం చేసుకునే ఆలోచన ఉండాలంతే, అంతే కదా. మన ఊరికి చేసుకుంటా వాళ్ళు ఇచ్చినారు లేసు పెట్టుకునేటట్టు అది ఎవరో భూ పెడతారంటే మనం తినుకుంటుంటామా? మన సొమ్ము మనం తినాలా, అంతే కదా. మరి గతంలో ఎలా ఉండేది అన్న అంతకుముందు చంద్రబాబు నాయుడు మాట చెప్పాక అప్పుడు వేస్ట్ నాయాలాడు. ఏం చేసినాడు వాళ్ళు? ఎప్పుడు ఏం చేసినప్పుడు హైటెక్ సిటీ అంటే ఏం చేసినాడు? రైతులకు ఏం చేయలే కదా. ఒకరు రుణమాఫీ కూడా చేయలే. మాకైతే రుణమాఫీ కూడా వాళ్ళే. ఏదో ఇప్పుడు వచ్చినట్టు అందుతున్నాయి, ఏదో పని పోతాం, పని లేనప్పుడు ఇంటికాడ ఉంటాం. మరి ఇప్పుడు 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తానని కూడా చెప్తా ఉన్నాడు. మర్చుకున్నట్టాడు ఆ పథకాలు, దానికి ఎన్నో చెప్తాడు. ఇదే కాదు, ఎన్నో చెప్తాడు. అప్పుడు దానికి ఎన్నో లిగాడు పెడతాడు. ఏదంటే ఒకదంటే గుంజుతాడు కదా. 3 సిలిండర్లు ఇవ్వాలంటే ఇస్తారా? మనం ఒక పూట పువ్వు పెట్టాలంటే పెట్టలేము. ఎవరో మచ్చు చెప్తారు గెలుతా. నీకు ఎన్నో ప్రభుత్వ పరిపాలన అయితే ఇప్పటికైతే బాగానే ఉంది. ఆయన నవరత్నాలు మొత్తం అమలు చేసినాడు, దానికైతే ఏం ఇబ్బంది ఏం లేదు. మన జగనన్న ప్రభుత్వం బాగానే ఉంది. ఫ్యూచర్లో ఇంకా కొంత డెవలప్ చేసుకొని ఆయన ప్రభుత్వాన్ని ఇంకొద్ది మెరుగుపరుచుకొని ఆయన ఇంకా ముందు పోయి కాబోయే ముఖ్యమంత్రి ఆయనే కావాలని మా అభిలాష. ఎందుకన్నా కాబోయే ముఖ్యమంత్రి ఆయన కావాలని మళ్ళీ కోరుకుంటున్నాను? నవరత్నాలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు, ప్రజలు మంచి ఆదరణ ఉంది. కొంత అభిప్రాయాలు వేరేగా ఉన్నాయి, కానీ కొన్ని తెలియని వాళ్ళు మాట్లాడుతుంటారు. ప్రజలకు ఇచ్చిన అభియోగాలన్నీ ఆయన నెరవేరుస్తున్నాడు. మంచి పరిపాలన. మరి రాష్ట్రాన్ని కూడా అప్పుల పాలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఎవరు వచ్చినా దాని తగినంత కోసం అప్పులు చేయాల్సిందే. దాని కార్యాచరణ కోసం ఎవరైనా అప్పులు చేయాల్సిందే. మన సంసారం ఎట్లాగనో అదే అట్లనే. మన కార్యాచరణ కోసం అప్పులు తేవాలి, పెట్టుబడి పెట్టాలి, మళ్ళీ అప్పులు తీర్చుకోవాలి. మన రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంగా చేయాలంటే అప్పులు తెచ్చుకోవాలి, కానీ తిరిగి అదే రీతిలో మళ్ళీ అప్పులు చెల్లించుకోవాలి. కాకపోతే అప్పులు నిలబడిపోతున్నాయి. మరి గతంలో ఎలా ఉండేదని అంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా అప్పులు చేసినాడు కదా, చేయలేదనేం కాదు. ఆయన చేసినాడు, ఆయన మంచి పనులు చేసినాడు, హైటెక్ సిటీ ఏర్పాటు చేసినాడు, మంచి ఉపయోగం చేసినాడు. అది మనకు లాభం లేకుండా పోయింది. అది తెలంగాణ ప్రభుత్వానికి సొంతం అయిపోయింది. అదే మనకి ఇక్కడ డెవలప్ చేసింటే మనం బాగుపడే వాళ్ళం, మన రాష్ట్రం అభివృద్ధి అయ్యేది. ఆ వరకు అయితే బాగుంది. ఏ విధంగా బాగుంది? నేనైతే ఒకప్పుడు తిండికి లేకుండా ఇప్పుడు తింటాను చాలా, అంతే. పథకాలు ఎలా ఉన్నాయి? నాకు బాగుంది అంటున్నాగా. పథకాలు ఎలా ఉన్నాయి? ఇంకోరే నీకు అదే నేను చెప్పేది. ఏమేమి వస్తా ఉన్నాయి? నాకు అన్నీ వస్తున్నాయి. అమ్మఒడి వచ్చింది, బండికి వచ్చింది, అన్నీ వచ్చినాయి. మరి ఆటో వాళ్ళ దగ్గర మళ్ళీ రూపాయి ఇచ్చేసి 10 రూపాయలు లాగేసుకుంటున్నారని మామూలు అంటుంటారులే. ఇంటున్నారా మనం? ఇంటుంటారు ఎవరైనా వెళ్ళ చెప్తే ఎట్లయితుంది? ఇప్పుడు మనం చేసే తప్పెదాలు దండి ఉన్నాయి. కాకేం వేసుకోకుండా పోతాం రోడ్డు మీదకి.
రూల్స్లు ఉంటాయి కదా మామూలు ఎంగేసుకోవాలా ఇది ఇట్లా జరుగుతుంటాయి ఇంకా అవి దానికోసం వాళ్ళు ఏదేం చేస్తుంటారు మనం దాన్ని అనకూడదు తప్పది ఎవరికి మరి గతంలో ఎలా ఉండేనా అంతకుముందు? గతానికి నాకు సంబంధం లే నా వరకు ఇప్పటికైతే బాగుంది అంతే. మాకే పింఛన్లు వచ్చాయి, బాగానే ఉంది ప్రభుత్వం. మళ్ళీ ఆయన వచ్చే బాగుంటారని అనుకుంటున్నాను. ఎందుకని బాబాయ్ అలా? ఇక మంది జనం వల్ల అట్టే అనుకుంటున్నారు. మాకు మటుకు బాగుంది. మరి సోమరులు అవుతా ఉన్నారు, పథకాలు తీసుకుని వెళ్తా ఉన్నారు. సోమవారం ఇక లేట్ అవుతారా? సోమవారం లేట్ అవుతారు కొద్దిగా, ఏం కాదు కొద్దిగా. మరి అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎలా ఉంది బాబాయ్? ఇప్పుడు అప్పటికి ఇప్పటికి చాలా మార్పు. అప్పుడు ఒక రంగంగా ఉన్నది, ఇప్పుడు ఒక ఏమంటే ఇప్పుడు వైపుట్టంలో ఈ ముఖ్యమంత్రి వచ్చినాక వేసిన పథకాలలో బాగున్నాయి అని అంటారు. బాగుంది పథకాలు ఎలా ఉన్నాయి కదా? అన్నీ బాగున్నాయి. అన్ని బాగున్నాయి. మరి పథకాల వల్ల సోమరిపోతులు అవుతా ఉన్నారు అనేసి అంటా ఉన్నారు. సోమరిపోతులు అవుతా ఉన్నారు. తింటారు మామూలుగా, అట్లా తింటారు మామూలుగా. అందరూ ఉన్నారంటే ఉండరు కదా. ఇప్పుడు అందరూ సోమరు గారు అందరూ మంచిగా ఉన్నారు. అట్లా ఉంటారు ఇట్లా ఉంటారు. మీకేమేమి వస్తున్నాయి కదా? నాకేం రాలే, పింఛన్ వస్తుంది. పింఛన్ ఒకటే, రైతు భరోసా మాకు లేదు, పొలం ఏం లేదు. పొలం అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎలా ఉండేది కదా? ఇప్పుడు ఆయన పరిమాణం ఆయనది, ఆయన చేసి ఆయన చేస్తాడు, వీళ్ళు చేసి వీళ్ళు చేస్తుంటారు. మరి ఆయన ఒక ఛాన్స్ ఇవ్వండి, ఇంతకంటే బాగా చేస్తానంటా ఉన్నాడు ఆయన. చేస్తాం చేయకుండా ఇస్తారా ఆయన? సార్ చేస్తాం చేయకుండా చేయాలి కదా. ఇప్పుడు ఇచ్చినారు, మళ్ళీ ఒకసారి చూడాలి కదా. ఎవరిని? ఈయననే. ఈయన ఎవరు? జగనే. జగన్. మళ్ళీ ఇస్తారా జగన్ ఒక ఛాన్స్? ఇవ్వాల్సిందే. ఎందుకని అలా? ఏమో ఏదైనా చేస్తున్నాడు కదా, అన్ని మంచి చెడు అన్నీ చేస్తున్నాడు కదా. ఏదైనా కానీ అమ్మఒడి కానీ ఏమైనా కానీ అన్నీ చేస్తున్నాడు. అందుతుంది అదొకటి కూడా బాగా వస్తుంది. అన్నీ బాగానే వచ్చాను, బాగానే సాయం పిల్లలకు బుక్కులు, బ్యాగులు, బట్టలు, అన్నం బడి బాగా చేస్తాం. అన్నం బడిలో బాగానే ఉంది, అలా బాగుంది. మాకు అమ్మ కూడా వస్తుంది పిల్లలకు, అదొకటి బాగానే చేస్తాం. సోమరిపోతులు అవుతా ఉన్నారు ఈ పథకాలు తీసుకొని అంటా ఉన్నారు. సోమరిపోతా అంటే మా ఊళ్ళో ఇంకా అంటారు, ప్రజలు మంచిగా ఉంటారు. మంది అంతే మనకు తెలిసింది మనం చెప్తామన్నా, పైన దేవుడు ఉన్నాడు. మరి గత ప్రభుత్వంలో ఎలా ఉండేది? ఎంత మనకు తెలియదు కదా, అది తెలుగుతున్నాడు. మరి నెక్స్ట్ ఎవరు రావాలంటారు అయితే? జగన్ కోరుకుంటున్నాడు అంతే. ఎందుకని? ఆయన బాగా సాయం చేస్తాడు అన్నమాట. పిల్లలకు బాగా చేస్తున్నాడు, బరిలో అందుకు చేస్తాడు కాబట్టి ఆయన రావాలని కోరుకుంటున్నాడు. బాగానే ఉంది. అన్ని పథకాలు ఇస్తున్నారు, చాలు కదా. ఏముంది అలా? అమ్మఒడి వచ్చింది, ఆసరా వచ్చింది, రుణమాఫీ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. మరి సోమరిపోతులు అవుతా ఉన్నారు. సోమరిపోతుల ఇంతకుముందు ఇచ్చింటే సోమరిపోతులు అవుతాం, కాకపోతే ఇంకా బాగానే ఉంది. మరి రాష్ట్రాన్ని కూడా అప్పులు పాలు చేస్తా ఉన్నారు. ఆ కాలంలో అప్పులు పాడే, ఈ కాలం కానీ అప్పులు పాడే. పేదవాళ్ళకి అందుతున్నాయి కదా, ఆ కాలంలో అందలేదు కదా. అంతే ఇంకా తినేమంటాం, అప్పుడు నీళ్ళే, ఇప్పుడు ఇస్తున్నారు అంతే. మరి గతంలో ఎలా ఉండేది? గతంలో ఏం రాలే మాకు, ఇప్పుడు వచ్చినాయి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇదే చివరి ఎన్నికలకు ఛాన్స్ ఇవ్వండి, ఇంతకంటే బాగా ఏమో అప్పుడు ప్రజలది, ఇప్పుడు ఏం చెప్పిన లేదా. 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తానని కూడా అప్పుడు కాలంలో కానీ టీవీలు ఇస్తా అన్నాడు, సెల్లులు ఇస్తా అన్నాడు. ఇచ్చినాడా? ఇచ్చానని చెప్తాను. ఎవరికి ఇచ్చినాడు చూపిమను. ఎవరికి ఇవ్వలే. మా మాడలు కానీ ఉండారు దాంట్లో, ఎవరికి ఇచ్చినాడు? ఇవ్వలే. ఇచ్చానని చెప్తాను. ఒకటి ఇచ్చిన లాస్ట్ దిగిపోతే కూడా ఇచ్చినాడు అంతేగా. ఇప్పుడు ఈయన వచ్చినప్పటి నుంచి 3 మాటలు వచ్చినాయి రుణమాఫీ, పాలు ఒకటి కానీ వచ్చినాయి. ఎలా వచ్చిందంగా చాలా బాగానే ఉంది. బాగుంది. ఏ విధంగా బాగుంది అనుకుంటున్నా? ప్రజలు ఏమంటారు తెలుసా, నిత్యం ఇస్తుంటే మంచివాడు అంటారు, లేకపోతే అట్టంటారు బాబు ఎవరు వచ్చినా కానీ. పథకాలు ఎలా ఉన్నాయి బాబాయ్? పథకాలు బాగున్నాయి. మీకేమేమి వస్తూ ఉన్నాయి? మాకు వికలాంగుంది పింఛన్ వస్తుంది, మళ్ళీ తర్వాత మా భార్యకు ఇచ్చినాడు. మా మనవాళ్ళు ఉన్నారు, మా మనవాళ్ళకు కానీ అమ్మఒడి ఇచ్చినాడు. చాలా సంతోషమే. పరిపాలన ఎవరు ఎంతమంది చేసినా కానీ దిన్నం ఇచ్చంటే పర్వాలేటారు, లేదా బాధపడతారు. మరి సోమరిపోతులు అవుతా ఉన్నారు ఈ పథకాల వల్ల అని చెప్తా ఉన్నారు. అంతే వాడుకున్నాక అంతే బాబు, వాడుకున్నాక అంతే మాట్లాడి అవసరం జరిగిందే ఇట్లా. గతంలో ఎలా ఉండేది? గతం అంటే వాళ్ళు ఏదైనా వాళ్ళు చేసిన వాళ్ళు అంటారు, వీళ్ళు చేసిన వీళ్ళు అంటారు.
పరిపాలన, జగన్ పరిపాలన బాగుంది, బాగుంది. ఏ విధంగా బాగుంది అనుకుంటున్నా? ఇప్పుడు అందరికి మంచి పనులు చేస్తున్నారు కాబట్టి బాగుంది అంటున్నాం. అమ్మఒడి వేసా, 40 ఏళ్ళకి లెక్కేసా, పింఛనీళ్ళు పెంచా అంటే అనుకుంటే జగన్ పరిపాలన బాగుంది. మరి సోమరిపోతులు అవుతా ఉన్నారని చెప్తా ఉన్నారు. సోమరిపోతులు ఎందుకైతే ఇప్పుడు ఆయన వేసేదానికి ఎంపలాడ తీసుకుంటున్నారు కదా, అది సోమరిపోతులు అవుతారు అంటే మీరు తీసుకోకుండా జగన్ వేసిన లెక్క తీసుకోకండి, అది మంచిది కదా. ఊరికే సన్లేసిన లెక్క తీసుకొని మళ్ళీ అతన్ని మాట్లాడడం తప్పు కదా. మరి రాష్ట్రం కూడా అప్పులు పాలు చేస్తా ఉన్నారు జగన్ వచ్చిన తర్వాత అని చెప్పి కొన్ని మా ఊళ్ళో అంటుంటారయ్యా, జగన్ వచ్చిన అప్పులు పాలు చేస్తున్నారు. అప్పులేం మీ మీద పెట్టలేదు కదా, మీ మీద ఏం కట్టలేదు కదా, వాళ్ళు తిప్పలేదో వాళ్ళు పడుకుంటున్నారు. మరి అంతకుముందు చంద్రబాబు నాయుడు చేసినప్పుడు ఎలా ఉంది కదా, ఆయన పాలన ఎలా ఉంది? ఆయన పాలన అంటే ఆయన మత్తు చేసినారు కదా, తప్పులు వాళ్ళు చేసినారు కదా, వాళ్ళు చేసిన వీళ్ళు చెప్పుకుంటున్నారు, వీళ్ళు చేసినది వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు కూడా ఇదే నాకు చివరి ఎన్నికలకు ఛాన్స్ అని అడుగుతా ఉన్నారు. ఆయన కూడా ఆయన రాడు, మళ్ళీ జగనే వస్తాడు. ఎందుకని బాబాయ్? ఇద్దరు ప్రజలకు చేసే మంచి పనులు ఉన్నాయి. ఆయన కూడా ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తా అని చెప్తా ఉన్నాడు కదా. ఇప్పుడు మొత్తం చెప్తావు, వచ్చినాక మళ్ళీ చేయవు నువ్వు. ఇప్పుడు ఆడవాళ్ళకి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తాను. ఇప్పుడు బీదర్లకు మంచి పని చేసినాడు కాబట్టి బీదర్లంతా జగన్ మాటలు వింటారు. ఇప్పుడు చాలా మంది విన్నారు. ఇప్పుడు అతను చేసినది కరెక్ట్ కాదంటున్నారు. అమ్మఒడి ఇచ్చే తీసుకుంటున్నారు ఎంపలాడి, రైతు భరోసా ఇచ్చే తీసుకుంటున్నారు ఎంపలాడి, 40 ఏళ్ళు లెక్కేసి ఎంపలాడి తీసుకుంటున్నారు. అది మంచిది కాదు కదా, మీకు ఇష్టం లేనప్పుడు తీసుకోవద్దని. జగన్ పరిపాలన మంచిది కాదు అంటున్నావు. నీ పరిపాలన మాకొద్దు, నీ లెక్క మాకొద్దు అనొచ్చు కదా, ఎందుకు తీసుకుంటున్నారు? ఎలా ఉంది పాలన? ఎలా ఉంది పాలన? ఎలా ఉంది? బాగున్నాయండి జగన్ పాలన. ఏ విధంగా బాగుంది అనుకుంటున్నా? ఏ విధంగా బాగుంది? అన్నీ బాగానే చేస్తున్నారు కదా. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు బాగానే ఇచ్చినారు, బాగా ఇచ్చినారు. ఏమేమి వచ్చాయి మీకు? ఏమేమి వచ్చాయి? మాకు అమ్మఒడి వచ్చింది, మంచి 45 ఏళ్ళది వచ్చింది. మరి పథకాల వల్ల సోమరిపోతులు అవుతా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఎవరో 100 చెప్తారు, అందరూ ఎట్లా చెప్తారు, తాడిపోతులు చెప్తారు. మరి గతంలో ఎలా ఉండేదనా? గతంలో అంతకుముందు చంద్రబాబు నాయుడు చేశారు కదా, అప్పుడు ఇవన్నీ లేవు కదా పాలన, ఇప్పుడు ఇవన్నీ బాగా వచ్చినాయి కదా. ఇంతకంటే ఎక్కువ ఇచ్చానని చెప్తా ఉన్నాడు ఆయన. ఇంతకంటే నేను ఎక్కువ ఇచ్చాను గతంలో ఉన్నప్పుడు అని చెప్తా ఉన్నాడు. ఏమి ఇచ్చినారు? రైతు రుణమాఫీ, ఆడవాళ్ళ పసుపు కుంకుమ, ఇప్పుడు ఆ నీళ్ళు ఇచ్చినారు కదా, ఇచ్చినారు కదా ఇప్పుడు. కానీ జగన్ పరిపాలన బాగానే కదా, బాగుంది కదా, అన్ని ఇస్తున్నాడు కదా, బాగుండాయి, అన్ని ఇస్తున్నాడు. పథకాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి కదా పథకాలు. మీకేమేమి వస్తా ఉన్నాయి? మాకు అన్నీ వచ్చినాయండి, అమ్మఒడి వచ్చింది, శ్రీనిధి అన్నీ వచ్చినాయండి. మరి పథకాల వల్ల సోమరిపోతులు అవుతా ఉన్నారని చెప్తా ఉన్నారు. అది కొంతమంది అవుతుంటారు, దాని గురించి ఏం లేదు. మరి అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎలా ఉండేది? దాని గురించి మనం అయితే చెప్తాం బా. అంతకుముందు చూసింటావు కదా. ఏం లేదు, ఏం లేదు, దాని గురించి ఏం లేదు. ఆయన సోమరిపదులు లేకుండా మామూలుగా అట్లా ఇస్తున్నాడు కదా, ఈయన మొత్తం అందరికి ఇస్తున్నాడు కదా డబ్బులు, ఏం లేదు. మరి నెక్స్ట్ ఎవరు వచ్చే ఛాన్స్ ఉందంటారు బాబాయ్? ఎట్లా చెప్తాం బా, ఎవరో ఒకళ్ళు మంచి చేసిన వాళ్ళు కావాలనుకుంటారు కదా. అందరూ ఈయనే వస్తారంటున్నారు కదా, జగనే వస్తాడంటున్నారు. అంతే ఇట్లా పథకాలు అందుకు ఇస్తున్నాడు కదా అని వచ్చాడని అనుకుంటున్నారు. 3% ఈయనే రావచ్చు. జగన్ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు కూడా బాగానే చేస్తామండి. మీకేమేమి వస్తా ఉన్నాయి? నాకు 2 చిన్నపిల్లలు, నా LKG UKG పిల్లలు. ప్రజెంట్ అయితే ఏం పథకాలు, ప్రజెంట్ 1 తరగతి నుంచే అమ్మఒడి వచ్చేది. ప్రజెంట్ అయితే మనకేం ఇప్పుడు ఏంటి రావడాలన్నా అంతే. మరి పథకాలు ఇచ్చేసి ప్రజల్ని సోమరిపోతులు చేస్తూ ఉన్నారనేసి అంటా ఉన్నారు. ఎవరు ప్రజలు ఒకరు ఒక మాట మాట్లాడతారు. ఇప్పుడు నాకు నచ్చింది కాబట్టి నాకు బాగుంది అని చెప్తున్నాను. ఒకరితో పని మనకేముంది, ఎవరు అభిప్రాయం వాళ్ళది. మరి పథకాలు ఇచ్చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తూ ఉన్నారు అంటా ఉన్నారు. మా వాళ్ళు అందరూ అంటారన్నా, మనకు బాగా చేస్తారు మాకు తెలుసు, ఎవరు ఓ విధంగా. మరి గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎలా ఉంది? ఆయన కూడా బాగానే చేసినాడు అన్న. మరి ఆయన ఇప్పుడు నాకు ఇవే చివరి ఎన్నికలకు ఛాన్స్ అని అడుగుతా ఉన్నారు ఆయన. ఏనా చంద్రబాబు నాయుడు ఇది ఒకసారి నన్ను గెలిపించని నేను అడుగుతా ఉన్నారు ఆయన. మా వాళ్ళు ఓడిపోయినాడు కాబట్టి గెలిపేయాలని అడుగుతాడు నాని. పవన్ కళ్యాణ్ కూడా నన్ను గెలిపోయిన అడుగుతాడు కదా. మా వాళ్ళు అందుకు ఒకరు అడుగుతూనే ఉంటారు మా వాళ్ళు. మరి నెక్స్ట్ ఎవరు వచ్చే ఛాన్స్ ఉన్నాయంటారు? జగన్ వచ్చాను. ఎందుకన్నా? జగన్ చేసినాడు కాబట్టి జగన్ వస్తాను. ఎలా ఉంది బాబాయ్ జగన్ పరిపాలన? బాగానే ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? అన్ని ఇచ్చినాడు. మీకేమేమి వస్తా ఉన్నాయి? మీకు 40 ఏళ్ళది వచ్చింది, పింఛన్ వచ్చింది, అన్నీ వచ్చింది. మరి పథకాల వల్ల రాష్ట్రం అప్పుల పాలు చేస్తూ ఉన్నాడు జగన్ ఇచ్చేసి అని చెప్తా ఉన్నారు. మరి అప్పులు చేస్తున్నారు, చేసుకుంటుంటాడు, బాగుపడుతుంటాడు.
జగనీకుని అప్పులు చేసుకుంటారు, ఇచ్చిన అప్పులు చేసుకుంటాడు చేసేటోడు, చేయనోడు యావి చేయడు. మరి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎలా ఉండేది బాబాయ్ ఆయన? ఆయన ఇప్పుడు ఆయన కాలం బాగుంది, ఈయన ఇప్పుడు ఈయన కాలం బాగుంది. మరి ఆయన కూడా ఇవే నా చివరి ఎన్నికలకు ఛాన్స్ అని అడుగుతా ఉన్నారు ఆయన. ఏంది ఇవే చివరి ఎన్నికలు, ఒక ఛాన్స్ ఇవ్వండి, ఇంతకంటే బాగా చేస్తా అని చెప్తా ఉన్నాడు ఆయన. ఏమో ప్రజలు అభిప్రాయం ఎట్టుందో మనకేం తెలుసు. ఇప్పుడు ఆయన మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసి చెప్పారు కదా, 3 సిలిండర్ ఫ్రీగా ఇస్తాను సంవత్సరానికి అనేసి చెప్తా ఉన్నారు. మరి అవి నమ్మేసి ఏమన్నా ఆయన గెలిపించుకుంటారా? మనకు తెలుసు ప్రజల మార్పు ఎట్టుందో. గెలుస్తాడని చెప్పలేము, గెలుచలేడని చెప్పలేము. ఎవరి టైం బాగుంటే వాళ్ళు కుర్చీలో కూర్చుంటారు, అది కథ. మరి పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తావు బాబాయ్? ఇక్కడ ఏం లేదు, అది ఆయన కూడా తిరుగుతూ ఉన్నాడు, సభలు తిరుగుతుండొచ్చు. ఇక్కడ ఏం కథ ఏం లేదు. ఈసారి సీఎం చేయండి నన్ను అనేసి కూడా అడుగుతా ఉన్నాడు. చెప్తారేమో, ఎట్లా చెప్తావు? ప్రజలు గెలుస్తారంటారా ఆయన? మనకెట తెలుస్తుంది గెలుస్తారని? ప్రజల నమ్మకం బాగానే ఉంది, పరిపాలన ఏమో. పథకాలు ఎలా ఉన్నాయి బాబాయ్? పథకాలు బాగానే ఇస్తున్నారు, పథకాల గురించి ఏం లేదు, పథకాలు బాగానే ఇస్తున్నారు. మీకేమేమి ఇస్తా ఉన్నారు? మాకేముంది, మాకు పింఛన్ వస్తుంది. మామూలుగా 45 ఏళ్ళకు 18,000 డబ్బులు పడుతున్నాయి, దాని గురించి ఏం లేదు. ఆ ప్రభుత్వం బాగునేది, ఈ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వానికని ఈ ప్రభుత్వం రొంత ముందంచెలో చేస్తున్నాడు అంతే. అంతకుముందు ఇన్ని పథకాలు ఉన్నాయి అంటే అంతకుముందు పథకాలు తక్కువే ఉన్నాయి, ఇప్పుడు పథకాలు ఎక్కువ పెట్టాడు కదా. ఇంతకంటే ఎక్కువ ఇచ్చాను నేను అంతకుముందు అని చెప్తా ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు. మరి ఆ టైం మనం ఎట్లా చెప్పగలుగుతాము రాబోయే కాలము? అంతకుముందు ఉన్నప్పుడు నేను ఇంతకంటే ఎక్కువ ఇచ్చానని చెప్తా ఉన్నాడు ఆయన. అదెల్లా మనకేం తెలుసు అంత దూరం చెప్తుంటారు మామూలు. ఇప్పుడు ఒక దావాలో ఉన్నప్పుడు ఏదో ఒకటి చెప్పాల్సిందే కదా, చెప్పండి పని కాదు కదా. మరి ఖచ్చితంగా దావాలో ఉన్నప్పుడు ఏదో ఒకటి చెప్పి దాన్ని ఏదో విధంగా చేసుకోవాలి కదా. ఇద్దరు ఉన్నప్పుడు ఒకటి ఏదో ఒకటి చేయాల్సిందే, తప్పదు. మరి దానికి మరి నెక్స్ట్ ఎవరు వచ్చి ఛాన్స్ ఉందంటారు బాబాయ్? ఏమిటి? ఎమ్మెల్యేకా? ఎమ్మెల్యే కాదు, పైన సీఎం పైన ఎవరు వస్తారని చెప్తావు బా? ఇప్పుడు ప్రజలు ఊపది అది ఆయన సహకరించినది మతికి పెట్టుకుంటే ఈయనే రావచ్చు. ఎలా ఉంది జగన్ పరిపాలన తర్వాత? జగన్ పరిపాలన ఫస్ట్ ఉంది. ఏ విధంగా అన్ని సౌకర్యాలు ఉంటాయి. పథకాలు ఎలా ఉన్నాయి తాత? పథకాలు బాగున్నాయి. మీకేమేమి వస్తా ఉన్నాయి? మేము ఉర్దూలం కదా, మాకేమో పింఛన్ ఒకటి ఇచ్చారు, దానికి ఇస్తా ఉన్నారా? ఇచ్చారు. మరి పథకాల వల్ల సోమరిపోతులు అవుతా ఉన్నారు అనేసి అంటా ఉన్నారు. తెలివి తక్కువ వాళ్ళు అయితే అంటారు, తెలివిన వాళ్ళు ఇంటికి అవుతారు. మరి గతంలో ఎలా ఉండేది తాత? అంతకుముందు చంద్రబాబు నాయుడు చూశారు కదా, ఆయన పరిపాలన అయింది, ఈయన పరిపాలన అయింది. అప్పటికి అది బాగుంది, ఇప్పటికి ఇది బాగుంది. మరి ఇంతకంటే ఎక్కువ ఇస్తాను ఒక ఛాన్స్ అని అడుగుతా ఉన్నాడు ఆయన. దైవాధీనం, ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా ఏం పరిపాలన చేయడానికి దైవాధీనం. మరి నెక్స్ట్ ఎవరికి ఛాన్స్ ఉందంటారు తాత? మాకేం తెలుసు, ప్రజలకు ఊపి ఎట్లుంటుందో దేశం ఒకళ్ళంటూ ఉండాలి కదా, ఎవరు మంచి చేస్తారో. ఇప్పుడు ఈయనే మంచిగా చేస్తున్నాడు కదా ప్రభుత్వ పరిపాలన. ప్రభుత్వం ఇప్పటికేం బాగుంది, మళ్ళీ చెప్పింది. ఏ విధంగా బాగుంది అనుకుంటున్నా? ప్రజలకు చెప్పినది అన్నీ చేస్తున్నాడు కాబట్టి మనకు అంతే. రాష్ట్రం కూడా అప్పుల పాలవుతుంది, పథకాలు పెట్టి. మరి అంత దూరం ఆలోచించి మనం చేయలేము, మనకు తెలియదు అంత మటుకు. మన ఊరు వరకు మనం చూసుకుంటున్నాం, బాగానే చేస్తున్నాడు. మరి పథకాలు ఇవ్వడంలో ఏమన్నా పార్టీలు ఏమన్నా చూస్తూ ఉన్నారా? ఏం లేదు, ప్రాబ్లం లేదు. ఇప్పటికేం బాగుంది, మాకు చైర్మన్ ఉండాలి దగ్గరలో పక్కలో కాబట్టి. మరి గతంలో ఆయన చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎలా ఉండేది? ఆయన ప్రభుత్వం అంత వరకు ఉంది, మనకి ఇప్పుడు ఈయన చెప్పినదే చేస్తున్నాడు. ఆయన మత్తులు చెప్తున్నాడు వచ్చి చేసినప్పుడు చేసినాడు అనుకోవాలి. ఆయన గతంలో కూడా ఇచ్చానని చెప్తా ఉన్నాడు, ఇచ్చారా ఆయన? అంత మటుకు తెలియదు మనకు, అప్పుడు అంత మటుకు తెలియదు. రుణమాఫీ, ఆడవాళ్ళ పసుపు కుంకుమ ఇచ్చానని చెప్తా ఇచ్చినాడు మళ్ళీ అనకూడదు, ఇచ్చినాడు పసుపు. మరి ఆయన కూడా ఇవే చివరి ఎన్నికలు ఒక ఛాన్స్ అని అడుగుతా ఉన్నారు. ఏమో మనం చేయనీకి ఏం చేస్తాము, లేకపోతే చెప్పండి. ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి ఇదే ఇంకా మనకు తప్పదు. మరి నెక్స్ట్ ఎవరు వచ్చే ఛాన్స్ ఉందంటారు? ఇదే వచ్చాయి జగనే. ఎందుకని అలా? సున్ని ప్రజలు ఊపట్టండి వచ్చాయని నమ్మకం.
బాగానే ఉంది. పథకాలు అందరికీ అంతా ఉన్నాయి. అందుతున్నాయి. పార్టీలను చూసి పథకాలు ఇస్తా ఉన్నారనేసి చెప్తా ఉన్నారు. ఏం లేదులే కానీ మామూలుగా పే నుంచి ఇస్తుండారు పార్టీ పరంగా అనేది ఏముంది. పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు మామూలు రోడ్లు బాడ్లు బాగానే చేసుకుంటా. అప్పుడు అందులో మనకు కొత్త రాష్ట్రం ఏర్పడము, కొన్ని ఇబ్బందుల వల్ల అప్పుడు ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ 10 సంవత్సరాలు అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే ఒక రకంగా ఉంటుంది. మరి గతంలో ఇన్ని పథకాలు ఉన్నాయి, గతంలో ఇన్ని లేవు కదా. మరి చంద్రబాబు నాయుడు ఇవే నా చివరి ఎన్నికలు ఒక ఛాన్స్ ఇవ్వండి, ఇంతకంటే బాగా చేస్తాను అనేసి కూడా ఆయన అడుగుతారు. అది ఎన్నికలలో ఎవరైనా చెప్పాల్సిన మాటలే కదా. ఇప్పుడు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. మరి ఆ మేనిఫెస్టోలో అవన్నీ అమలు అవుతాయా కావా అనేది చూడాలా. రేపొద్దున ప్రభుత్వం వచ్చినప్పుడు అది కూడా చూడాలి. మరి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తాను, ఆడవాళ్ళకి బస్సులలో వెళ్ళే కూడా టికెట్లు అది కరెక్టే. అవన్నీ మనం చూసినాకనే కదా అనాల్సింది. అది